హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 23% ఫిట్‌మెంట్‌తో 12వ పీఆర్‌సీ పెరిగిన జీతాల లిస్టు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు రాత్రింబవళ్లు కష్టపడి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు మరియు తమ జీవిత కాలమంతా ప్రభుత్వ సేవలో గడిపి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెన్షనర్లకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక తీయని కబురును ప్రభుత్వం అధికారికంగా అందించబోతోంది. గత కొన్ని నెలలుగా లేదా చెప్పాలంటే గత ఏడాది కాలంగా వేతన సవరణ ఎప్పుడు జరుగుతుందా అని తమ జీతాలు ఎప్పుడు పెరుగుతాయని ఆశగా, ఆతృతగా ఎదురుచూస్తున్న వారందరికీ ఒక గొప్ప ఊరటనిస్తూ 12వ పీఆర్‌సీ అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన మరియు సానుకూలమైన ముందడుగు వేసింది. ఈ నూతన పీఆర్‌సీ ప్రక్రియలో భాగంగా ఉద్యోగులందరికీ ఏకగ్రీవంగా 23% ఫిట్‌మెంట్‌ను ఖరారు చేయడం అనేది ఒక చారిత్రాత్మక మరియు సాహసోపేతమైన నిర్ణయం అని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇది ఉద్యోగుల ప్రస్తుత ఆర్థిక స్థితిగతులను మరియు వారి జీవన ప్రమాణాలను పూర్తిగా ఉన్నత స్థితికి వేస్తూ ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అసలు ఫిట్‌మెంట్ అంటే ఏమిటి అనే విషయాన్ని మనం లోతుగా పరిశీలిస్తే ఇది కేవలం జీతం పెరగడమే మాత్రమే కాదు, ఉద్యోగి యొక్క ప్రాథమిక వేతనంపై ప్రభుత్వం ఇచ్చే అదనపు పెంపుదల అని అర్థం చేసుకోవాలి. దీనివల్ల కేవలం మూల వేతనం మాత్రమే పెరగదు. ఆ మూల వేతనంపై ఆధారపడి లెక్కించబడే కరువు భత్యం, డీఏ, ఇంటి అద్దె భత్యం, హెచ్ఆర్ఏ మరియు ఇతర రకాల అలవెన్స్‌లు కూడా ఒక క్రమ పద్ధతిలో ఆటోమేటిక్‌గా అయితే పెరిగిపోతాయి. అంటే ఒక రూపాయి బేసిక్ పే పెరిగితే దాని ప్రభావం మొత్తం గ్రాస్ సాలరీ మీద 3-4 రెట్లు అధికంగా ఉంటుంది. మరి ఇక ప్రభుత్వం ఈ పీఆర్‌సీ అమలుకు సంబంధించి విధి విధానాలను అంటే మాస్టర్ స్కేల్స్‌ను ఖరారు చేస్తూ పెరిగిన జీతాల పూర్తి స్థాయి జాబితాను కూడా త్వరలోనే విడుదల చేయనుంది. మరి దీనివల్ల ఏ క్యాడర్ ఉద్యోగికి, ఏ గ్రేడ్ అధికారికి ఎంత మొత్తంలో జీతం పెరుగుతుందో ప్రతి ఒక్కరికి ఒక స్పష్టమైన అవగాహన మరియు అంచనా వచ్చే అవకాశం ఉంది. ఈ అధికారిక ప్రకటన వెలువడగానే గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగుల నుండి మొదలుకొని సచివాలయంలోని ఉన్నతాధికారుల వరకు మరియు క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రతి ఒక్క సిబ్బందికి వారి యొక్క ముఖంలో చిరునవ్వు తాండవిస్తోంది. వారి ముఖాల్లో ఒక వెలుగుతో కూడినటువంటి చిరునవ్వు కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో పెరిగిన ఈ జీతాలు వారికి ఒక కొండంత అండలా మరియు ఆర్థిక ఆసరాగా నిలుస్తాయనేది అక్షర సత్యం. ముఖ్యంగా సర్వీస్‌లో ఉన్న ఉద్యోగుల కంటే తమ వృద్ధాప్యంలో కేవలం పెన్షన్ పైన ఆధారపడి జీవిస్తున్న పెన్షనర్లు ఈ పెరిగిన పెన్షన్ ద్వారా మరింత గౌరవప్రదమైన, సుఖవంతమైన మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపే అవకాశం మెరుగ్గా అయితే లభిస్తుంది. మందుల ఖర్చులకు మరియు ఇతర వైద్య అవసరాల కోసం ఎవరి మీద ఆధారపడకుండా ఉండటానికి ఈ పెరుగుదల అనేది వారికి ఎంతో సహకారిగా మారుతుంది. ఈ 23% ఫిట్‌మెంట్ అనేది కేవలం అంకెల్లో పెరుగుదల మాత్రమే కాదు. ఇది ఉద్యోగుల అంకితభావంతో చేస్తున్న కష్టానికి ప్రభుత్వం గుర్తించి ఇచ్చిన ఒక గొప్ప గౌరవంగా ప్రతి ఒక్కరు భావిస్తూ ఉన్నారు. ఈ గుర్తింపు వారిలో పని పట్ల మరింత బాధ్యతను, ఉత్సాహాన్ని మరియు ప్రభుత్వానికి సేవ చేయాలనే తపనను కూడా పెంచుతుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక కొత్తగా విడుదల కాబోతున్న జీతాల పట్టికల ప్రకారం క్లాస్ 4 ఉద్యోగులు అంటే అటెండర్లు, స్వీపర్లు నుండి అత్యున్నత స్థాయి ఐఏఎస్ అధికారుల వరకు అందరికీ వారి వారి పే స్కేల్స్ ప్రకారంగా భారీ స్థాయిలోనే ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ భారీ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై ప్రతి నెల వేల కోట్ల రూపాయల అదనపు భారం పడినప్పటికీ అభివృద్ధిలో భాగస్వాములైన ఉద్యోగుల సంక్షేమమే తమ ప్రథమ ప్రాధాన్యత అని ప్రభుత్వం నిరూపించుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ 12వ పీఆర్‌సీ అమలు ద్వారా వచ్చే నెల నుండి పెరిగిన కొత్త జీతాలు నేరుగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ నెలలోనే దీనిని సంబంధించి అధికారిక జీవో విడుదలైతే ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు అరియర్స్ ఇస్తారు అనే విషయంపై పూర్తి స్పష్టత వస్తుంది. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో కూడా దీన్ని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి నిధుల కేటాయింపు చేయబోతున్నట్టు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ ఇప్పటికే అన్ని రకాల
సాంకేతిక మరియు పరిపాలనాపరమైన ఏర్పాట్లు పూర్తి చేసింది. తద్వారా జీతాల చెల్లింపులో ఎటువంటి జాప్యం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాత జీతానికి ఇప్పుడు రాబోతున్న పెరిగిన కొత్త జీతానికి మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని గమనిస్తూ ఉంటే ఉద్యోగ వర్గాల్లో ఇప్పుడే ఒక పండుగ వాతావరణం నెలకొంది. నిజానికి ప్రభుత్వం మరియు వివిధ ఉద్యోగ సంఘాల మధ్య గత కొన్ని నెలలుగా జరిగిన సుదీర్ఘమైన చర్చలు, అర్ధరాత్రి వరకు జరిగిన సమావేశాల ఫలితంగానే ఈ సానుకూల నిర్ణయం వెలువడింది. అన్ని వర్గాల వారికి అంటే తక్కువ జీతం వచ్చేవారికి మరియు ఎక్కువ జీతం వచ్చేవారికి కూడా న్యాయం జరిగేలా ఈ ఫిట్‌మెంట్‌ను డిజైన్ చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇకపై ప్రతి ఉద్యోగి తన సొంత ఇంటి కలను సాకారం చేసుకోవడంలో, తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంలో మరియు ఇతర కుటుంబ అవసరాలను తీర్చుకోవటంలో ఈ పెరిగిన ఆదాయం చాలా కీలక పాత్ర పోషిస్తుంది అనే చెప్పవచ్చు. భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవడంలో ఈ ఆర్థిక భరోసా ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. సో, మరి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ మరియు పెన్షనర్ల జీవితాల్లో ఇది ఒక చిరస్మరణీయమైన మరియు మరుపురాని శుభవార్త అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు తమ హక్కుల కోసం తలబెట్టినటువంటి నిరంతర పోరాటాలు మరియు ఉద్యమ కార్యాచరణ ఈ విజయానికి నాంది అని చెప్పవచ్చు. గతంలో వారు నిర్వహించినటువంటి చలో విజయవాడ వంటి భారీ కార్యక్రమాలు ప్రభుత్వంపై గణనీయమైన ఒత్తిడిని తీసుకొచ్చాయి. తద్వారా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను వేగంగా పరిష్కరించడానికి మొగ్గు చూపింది. ఇప్పుడు మనం వివిధ స్థాయిల్లో ఉన్న ఉద్యోగులకు ఈ 23% ఫిట్‌మెంట్ వల్ల లాభం ఎంత జరుగుతుందో కొన్ని ఉదాహరణల ద్వారా వివరంగా చూద్దాము. సాధారణంగా ఈ ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం ప్రస్తుతం మీరు తీసుకుంటున్న బేసిక్ పే మీద లెక్కించి, దానికి తగిన స్టేజ్‌లలో కొత్త బేసిక్ పేను స్థిరీకరిస్తారు. మొదటగా కనిష్టంగా రూ. 19,000 బేసిక్ పే ఉన్నవారికి ఒక జూనియర్ ఉద్యోగిని తీసుకుంటే, అతనికి 23% ఫిట్‌మెంట్ ప్రకారంగా సుమారు రూ. 4,370 నేరుగా బేసిక్ పేలో పెరుగుతుంది. అంటే వారి కొత్త బేసిక్ పే వచ్చేసి రూ. 23,370 పెరుగుతుందనమాట 19,000 ఉన్న వారికి. దీనికి తోడు పెరిగిన బేసిక్ మీద వచ్చే కొత్త డీఏ మరియు ఇలాంటి ఇంటి అద్దె భత్యం, హెచ్ఆర్ఏ వంటివి కలిపితే వారి చేతికొచ్చే గ్రాస్ సాలరీ దాదాపు 6,000-7,000 వరకు పెరుగుతుందనమాట. ఇది ఒక సామాన్య ఉద్యోగికి నెలవారీ ఖర్చుల విషయంలో పెద్ద ఊరటే అని చెప్పవచ్చు. అదేవిధంగా ఒకవేళ మీ ప్రస్తుత బేసిక్ పే రూ. 30,000 అనుకుంటే దానికి అదనంగా 23% ఫిట్‌మెంట్‌తో రూ. 6,900 అయితే అదనంగా పెరుగుతుంది. ఇప్పుడు మీ కొత్త మూల వేతనం రూ. 36,900కు పెరుగుతుంది. దీనివల్ల మధ్యస్థాయి ఉద్యోగులైన సీనియర్ అసిస్టెంట్లు లేదా ఉపాధ్యాయులకు ఆర్థికంగా చాలా వెసులుబాటు కలుగుతుంది. మరియు వారి నెలవారీ పొదుపు సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఇక రూ. 50,000 బేసిక్ పే తీసుకుంటున్న గెజిటెడ్ అధికారులు లేదా సీనియర్ ఉపాధ్యాయుల విషయానికి వస్తే వారికి కూడా ఏకంగా 23% ఫిట్‌మెంట్‌తో రూ. 11,500 వరకు భారీగా పెరుగుదల కనిపిస్తుందన్నమాట. సో, ఈ విధంగా దీని ప్రభావం కేవలం జీతం మీద మాత్రమే కాకుండా భవిష్యత్తులో వారు పొందే రిటైర్మెంట్ గ్రాట్యుటీ మరియు కమ్యుటేషన్ వంటి బెనిఫిట్స్ మీద కూడా ఊహించని రీతిలో సానుకూల ప్రభావం అయితే చూపుతుంది. ఇక అత్యున్నత స్థాయి లో లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ బేసిక్ పే తీసుకుంటున్న ఉన్నతాధికారుల విషయానికి వస్తే 23% ఫిట్‌మెంట్ వల్ల వారికి ఏకంగా రూ. 23,000 బేసిక్ పే మీద అదనంగా అయితే లభిస్తుందన్నమాట. ఫలితంగా వారి కొత్త బేసిక్ పే 1,23,000 వరకు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం మీద చూసుకుంటే ప్రభుత్వం విడుదల చేయనున్న ఈ నూతన పే స్కేల్స్ వల్ల ప్రతి ఉద్యోగికి వారి హోదా మరియు సర్వీస్‌ని బట్టి కనీసం 4,000-25,000 వరకు లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలోనే ప్రయోజనం లభించబోతోంది. ఇది ఉద్యోగుల కుటుంబాల్లో ఒక కొత్త వెలుగును నింపడమే కాకుండా సమాజంలో వారి సామాజిక హోదాను మరియు గౌరవాన్ని కూడా పెంచుతుంది. ప్రభుత్వం మరియు ఉద్యోగి మధ్య ఉన్న ఈ బంధం ఇలాగే కొనసాగుతూ రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులు మరియు మరింత చురుగ్గా పాల్గొంటారు అని అయితే ఆశిద్దాం. ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ లోకానికి ఒక చారిత్రాత్మక విజయం అనే చెప్పాలి.